ధనవంతులుగా మారడం అందరికీ ఇష్టం, పేదరికంతో దూరంగా ఉండడం అందరూ కోరుకుంటారు. రండి, దాని గురించి ఈరోజు మీ అందరికీ వివరణ ఇస్తాను. సోదరులారా, సోదరిమణులారా, ఈ 3 ఫార్ములాల పైన మీరు అమలు చేసినట్లయితే ఇన్షా అల్లాహ్ మీరు కూడా ధనవంతులుగా మారుతారు. ముఖ్య గమనిక, ఈ ఫార్ములాలు నా తరపు నుంచి నేనేం చెప్పడం లేదు, ఖురాన్ మరియు సహీ హదీస్ యొక్క రెఫరెన్స్తో మీ ముందు ఈ ఫార్ములా పెడుతున్నాను. ఇన్షా అల్లాహ్ మీరు గనక ప్రతిరోజు ఈ 3 ఫార్ములా పైన అమలు చేయగలిగినట్లయితే మీరు ఖచ్చితంగా కోటీశ్వరులుగా కూడా మారే ఛాన్సులు, అవకాశాలు ఉన్నాయి. కనుకనే ప్రతిరోజు ఈ 3 ఫార్ములాపై ఖచ్చితంగా మీరు అమలు చేయండి. డబ్బు కోసం, ధనం కోసం కాదు, మీరు అల్లాహ్ యొక్క ఆనందం కోసం అమలు చేసినట్లయితే అల్లాహ్ ఖచ్చితంగా మీకు ధనవంతుడుగా మార్చగలిగే శక్తివంతుడు. సోదరులారా, సోదరిమణులారా, మొదటి ఫార్ములా, మొదటి పాయింట్ ఏమిటంటే మీరు అల్లాహ్ పై నమ్మకం కలిగి ఉండాలి. ఈ రోజు చిన్న సమస్య వచ్చినట్లయితే మనం అల్లాహ్తో వివరిస్తాము, ఓ అల్లాహ్ ఈ కష్టం నాకే ఎందుకు ఇచ్చావు, మిగతా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, నాకే ఈ కష్టాలు, ఈ బాధలు ఎందుకని అల్లాహ్తో వివరణ చేస్తాము. కాదు కాదు, మీరు అల్లాహ్ పై నమ్మకం కలిగి ఉండాలి. మీకు ఏమైనా సమస్య వచ్చినట్లయితే ఆ యొక్క సమస్య అల్లాహ్కు చెప్పండి, అల్లాహ్ దూరం చేస్తాడు. అంతేగాని నాకే ఎందుకు సమస్య, అల్లాహ్ కష్టాలు నాకే ఎందుకు ఇస్తున్నాడు అని ఎప్పుడు కూడా చెప్పుకోకండి. సోదరులారా, ఆ యొక్క సమయంలో అల్లాహ్ కష్టాన్ని దూరం చేసి మీతో ఆనందిస్తాడు. ఖచ్చితంగా నమ్మకం అల్లాహ్పై ఉండాల్సింది. ఉదాహరణ కోసం చూసినట్లయితే చిలుకలు, పక్షులు ఎప్పుడైతే పొద్దున లెగిసి తన యొక్క ఆహారం కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటాయో సాయంత్రం అయ్యేసరికి తిరిగి తన యొక్క గూడులో వస్తాయి. ఆ యొక్క సమయంలో ఈ ప్రపంచంలో ఉన్న ఏ పక్షి కూడా ఆకలితో ఉండదు. తన యొక్క కడుపులో ఆహారం ఉంటుంది, తను కడుపు నిండా ఆహారం తిని విశ్రాంతి తీసుకుంటుంది. తన యొక్క నమ్మకం అల్లాహ్పై ఉంది. అల్లాహ్ నా కోసం ఆహారాన్ని అరేంజ్ చేశాడు, కానీ దాన్ని మనం అరేంజ్ చేశాడు కదా అని వదిలేయకూడదు. సెర్చ్ చేయాలి, వెతకాలి, ఎక్కడ ఉందో వెతికి దాన్ని తినేసి తిరిగి గూడులో వస్తాయి. ఇవి చిలుకలు. సోదరులారా, సోదరిమణులారా, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఒక చిలుక యొక్క నమ్మకం అల్లాహ్ పైన ఎలా ఉందో మనకి అర్థమవుతుంది. సోదరులారా, మనం మనుషులము. సోదరులారా, మనమే అష్రఫుల్ మఖ్లుకాత్ అని అంటారు. మన యొక్క నమ్మకం అల్లాహ్ పైన ఉండాలి. ఏ సమస్య వచ్చినా దాన్ని ఖచ్చితంగా దూరం చేసేవాడు అల్లాహ్ మాత్రమే. రెండో ఫార్ములా ఏమిటంటే మన యొక్క పాపాల క్షమాపణ ఎల్లప్పుడూ అల్లాహ్తో కోరుతూ ఉండాలి. సోదరు ఈ యొక్క కార్యం చేసినట్లయితే అల్లాహ్ తన యొక్క దేవదూతతో తెలియజేస్తాడు, చూడు నా యొక్క ప్రజలు నాతో పాపాల యొక్క క్షమాపణ కోరుతున్నారు అని దేవదూతలో తెలియజేస్తాడు. మరో ముఖ్యమైన మాట, అల్లాహ్కి ఇష్టమైన పని ఏమిటో తెలుసా, ఒక యువకుడు తన పాపాల యొక్క క్షమాపణ అల్లాహ్తో కోరుకోవడం అల్లాహ్కు ఎంతోగానో ఇష్టం. ఈ కార్యం చేసిన వెంటనే దేవదూతలు అతని యొక్క పాపాన్ని క్షమిస్తారు. అదేవిధంగా అల్లాహ్ యొక్క దీవెనలు ఆ మనిషిపై ఉంటాయి. సోదరులారా, సోదరిమణులారా, మూడో మాట, ముఖ్యమైన మాట, నమాజ్. ఈ నమాజ్ రోజుకి 5 పూట్ల మనం చేయగలిగినట్లయితే ఇది ఫర్జ్, ఇది తప్పనిసరి. మనం దీనిపై అమలు చేయగలిగినట్లయితే మనకి అల్లాహ్ హెల్త్, వెల్త్ అనగా మనకి మంచి ఆరోగ్యము అల్లాహ్ ఇస్తాడు, మన యొక్క సంపాదనలు సమృద్ధి అల్లాహ్ చూపుతాడు, మనల్ని అల్లాహ్ మంచిగా చూసుకుంటాడు. ఎందుకంటే నమాజ్ అల్లాహ్కు ఎంతోగానో ఇష్టము. ఇది మనకు అల్లాహ్ బహుమతిగా ఇచ్చాడు. ఇది ఒక గిఫ్ట్ అండి. అందుచేత నమాజ్ని ఏ నాడు కూడా విడిచిపెట్టకండి. ఈ 3 ఫార్ములాల పైన మీరు అమలు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ధనవంతులుగా మారుతారు ఇన్షా అల్లాహ్.